అందరికీ హాయ్, నేను మీ ఆంధ్ర వాళ్ళ. పవన్ కళ్యాణ్కి తిక్కుందలో నాకు వెళ్ళు కానీ పవన్ కళ్యాణ్కి పూనకం వస్తే ఎట్టుంటుంది అనే విషయం నాకు అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్కి పూనకం వస్తే ఇట్టుంటుంది, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పూనకం వస్తే ఇట్లుంటుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ట్రెండింగ్ లో వచ్చినారు. నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నిమిషం వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు ట్రెండింగ్ లో ఉన్నారు. అది ఏంట్రా అంటే నిన్న రిలీజ్ అయిన హరిహర వీరమ్మల్లో సినిమా ట్రైలర్. మీరు చూడకపోతే ఇప్పుడే చూడండి, ఎందుకు లేట్ చేస్తున్నారు? చాలా అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ కానీ ఎవరితో అయినా పెట్టుకోవచ్చు, అది ఫ్యాన్స్ తో మాత్రం పెట్టుకోవద్దని బాలకృష్ణ సినిమా చెన్నకేశ్వరులో ఒక డైలాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో కూడా సేమ్ అలాగే ఉంటది. ఎవరితోనో పెట్టుకోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో మాత్రం పెట్టుకోకూడదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఈ రేంజ్ లో ఇంత అంటే 24 గంటల్లో దాదాపు 4.5 కోటి వ్యూస్. అది పాన్ ఇండియానా అంటే పాన్ ఇండియా కూడా కాదు, కేవలం 3 భాషలు, తెలుగు, తమిళ్, కన్నడ. ఈ 3 భాషలకు సంబంధించి 24 గంటల్లో 4.5 కోటి వ్యూస్ ట్రెండింగ్. ఇప్పటికి కూడా ట్రెండింగ్ ఈ నిమిషం వరకు కూడా. అది కేవలం ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే సొంతం. పైగా అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత తీసే రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా ఇది. ఈ హరిహర వీరమ్మలు ట్రైలర్ తో పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినారు. టాలీవుడ్ కి మళ్ళీ ట్రెండ్ సెట్ చేసినారు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు కదా, నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా. ఆయన మళ్ళీ టాలీవుడ్ లో ట్రెండ్ సెటర్ గా మారే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే హరిహర వీరమల్లే ఈ రేంజ్ కి పోతే హరిహర వీరమల్లు కంటే ఎక్కువ హోప్స్ మొత్తం ఓజీ మీద ఉన్నాయి. ఓజీకి సంబంధించి ఇంతవరకు ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు సంబంధించి నేను ఒక మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అప్డేట్స్ మీకు ఏది కావాలన్నా ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బిల్ కూడా ఆన్ చేసుకోండి. నాకెందుకో ఈ హరిహర వీరమల్లు ట్రైలర్ చూడగానే నా మైండ్ మొత్తం చావా సినిమాకి వెళ్ళిపోయింది. చావా సినిమాలు కూడా మరాఠా యోధుడిగా ఛత్రపతి శివాజీ గారి కొడుకు చేసిన మొఘలులపైన యుద్ధమే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లులో కూడా పవన్ కళ్యాణ్ గారు చేసే మొఘలుల పైన యుద్ధమే. వీళ్ళిద్దరికి కనెక్షన్ ఏమన్నా ఉందా? అది కాక ఈ 17వ శతాబ్దానికి చెందినవే. ఆ వీడియో చేసిన అలాగే అప్లోడ్ చేసినాను, మీ స్క్రీన్ షాట్ కింద కనబడుతుంది. ఇప్పుడు ఆ పేరుతోనే ఉంది, మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు, మీకు ఇష్టం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటేనే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేస్తే చేయండి, లేదంటే లేదు కానీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే నేను ఇప్పుడే మొదలు పెట్టినాను, నాకు మీ సపోర్ట్ కావాలా, మీ సలహా కూడా కావాలా.